శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చానండి. 5 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాతనే శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. అదేవిధంగా శని శంగనాపూర్కి వెళ్ళి శని భగవానుని ఆశీస్సులు పొందిన తర్వాత ఈ శని హోమం జరిపిస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, పుష్యమాసంలో శని హోమం జరిపించుకోవడం ఎంత మంచి వేళా విశేషం. కాబట్టి ఈ శని హోమం అనేది కూడా ఎంతో అభివృద్ధిని ఇస్తుందండి. అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మకర, కుంభ, మీన రాశుల వారు, కర్కాటక, వృషరాశి వారికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో మంచి మేలు చేస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణబాధలను, అనారోగ్య సమస్యలను, మరి అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందండి శని హోమం ద్వారా. భార్యాభర్తల మధ్య విభేదాలు, విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగడం, వీటన్నిటికీ కారణం శనీశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోవడమే. ఆ శనీశ్వరుని అనుగ్రహం పొందితే మనకు సకల కార్యసిద్ధి అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పుష్యమాసంలో శని హోమం జరిపించుకోండి.